Hello guys, this is my last working day at ESOF. It's been a great journey. I started working here from December 2023 and recently have resigned. So you can see the best employee of the bank, Mr. Bala. He is my brother in the bank. If you recruit such employees in a bank, the bank will automatically grow. He don't eat, he don't sleep, he don't do nothing, just work for the bank. Actually I love to show my bank, but I'm not supposed to do that because there are some company privacy and policies and all that. So sorry, I can't show my bank premises. So almost 1:30 అవుతుంది. ఇప్పుడు మనకి లంచ్ చేయాలని కూడా లేదు, ఏదో స్నాక్ తినేసి వెళ్ళిపోదాం. కస్టమర్ మీటింగ్ ఒకటి ఉంది. ఓకే చలో. Yeah, here is my vehicle, my Dinosaurus. మనకి టైం వచ్చేసరికి ఇప్పుడు ఆల్మోస్ట్ 2:30 వస్తుంది. కస్టమర్ మీట్ అయ్యేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పట్టిద్ది. సో వచ్చినాక మనం బయలుదేరితే అక్కడికి బేసిక్గా కస్టమర్ రావాలి. అతను రిక్వెస్ట్ చేశాడు వచ్చి కలిస్తే బాగుంటుంది, కొద్దిగా ఏదో పర్సనల్ ప్రాబ్లం ఉంది అన్నాడు. ఓకే మనం కలిగిన ఉన్నాం, వెళ్ళేసి వస్తే పోతుంది. Really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything. So I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight. Gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life, every day, late at night. ఈ బ్యాంకింగ్ జాబ్ అనేది నాట్ ఓన్లీ మనకి ఆఫీస్ వర్క్ లాగే ఉండదు. ఇది ఎట్లా ఉంటుందంటే మనకి బిజినెస్ వస్తే ప్రాబ్లం లేదు, బ్యాంక్ ప్రిమిసెస్ దాటాల్సిన అవసరం లేదు. అండ్ బేసిక్గా రిలేషన్షిప్ మేనేజర్ రోల్ ఏంటి అంటే మనకి సేల్స్ ఆఫీసర్ని ఇస్తారు. ఐ మీన్ ఒక 2-3 బేస్డ్ అపాన్ ఎక్స్పీరియన్స్ అండ్ మీ బిజినెస్ చేసేదాన్ని బట్టి ఒక 2-3 సేల్స్ ఆఫీసర్ని ఇస్తారు. వాళ్ళ చేత బిజినెస్ చేయించాలి. మెయిన్ పాయింట్ ఏంటంటే వాళ్ళు బిజినెస్ చేయాలి. వాళ్ళు బిజినెస్ చేయకపోతే మాత్రం అది మీ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. మనకేంటంటే మనం కాలేజీలో ఏమనుకుంటామంటే ఫటాఫట్ బ్యాంకులో కూర్చొని సైన్ పెట్టేస్తే అన్నీ అయిపోతాయి చెక్కు మనం అనుకుంటాం. కానీ అట్లా ఉండదు. మనం కాలేజెస్ నుంచి ఒక్కసారి బయటకు వచ్చాక ఇంకంతా మన చేతిలో ఉండేది. ఫస్ట్ 6 months అయితే ఏంటి జాబ్లు ఏంటి ఇది అనుకున్నాను. తర్వాత 1 year అట్లా సెట్ అయ్యాం మనం కూడా. అండ్ నేనైతే ఇప్పుడే కస్టమర్తో మాట్లాడాను అండ్ అంత డీల్ సెట్ అయింది. చూడాలి. ఇంకా నేను ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళిపోతాను. ఇంకా వెళ్ళేదారిలో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా 35 km ఉంది, వెళ్ళాలి. ఓకే చలో. అంతే, ఇవాళ డే ఇంక దీంతో పూర్తయిపోయినట్టే. మనం ఇంకా బ్యాంక్కి ఒక 35 kilometers దూరంలో ఉన్నాం. చిన్నగా బ్యాంక్కి వెళ్ళిపోతే మనం ఖుషి అయిపోవచ్చు. ఇంక ఈ డేతో బాయ్ బాయ్.